తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చేతిలో ఉన్న అన్ని పద్దులను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే అన్నదాతలకు రైతు భరోసాను అనుకున్న టైంలోనే అందించింది. గతంలో రైతు భరోసా అందరికీ అందిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం 20 ఎకరాలకు కూడా ప్రభుత్వం రైతు భరోసా అందించింది. దీంతో కొంతమంది రైతుల అకౌంట్లలో లక్షల్లో డబ్బులు పడ్డాయి. తద్వారా తమ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చేతిలో ఉన్న అన్ని పద్దులను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే అన్నదాతలకు రైతు భరోసాను అనుకున్న టైంలోనే అందించింది. గతంలో రైతు భరోసా అందరికీ అందిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం 20 ఎకరాలకు కూడా ప్రభుత్వం రైతు భరోసా అందించింది. దీంతో కొంతమంది రైతుల అకౌంట్లలో లక్షల్లో డబ్బులు పడ్డాయి. తద్వారా తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకము రైతు భరోసా. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని 2 విడతల్లో ఖరీఫ్ రబీ సీజన్లకు 6,000 చొప్పున అందజేస్తారు. ఈ మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా కూడా జమ చేస్తామని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఎన్ని ఎకరాల భూమి ఉంటే సాగుకు యోగ్యమైనది అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారు. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు అనే పథకము రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, చెట్లకి, పుట్లకి, రియల్ ఎస్టేట్ భూములకి కూడా రైతు బంధు పథకం ఇచ్చారని, అమలు చేశారని కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018లో కూడా రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలి దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి ఎకరానికి 8,000 2 దఫాల్లో ఇచ్చారు. తర్వాత దీన్ని 10,000కు పెంచారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా పేరుతో దీన్ని 12,000 చొప్పున పెట్టుబడి సాయం కూడా అందిస్తోంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మొదట దీనికి రైతు భరోసా పథకానికి కట్ ఆఫ్ పెడతామని, నిర్ణీతంగా 10 ఎకరాల లోపే వాళ్ళకే ఇస్తామని, తర్వాత 5 ఎకరాలు కట్ ఆఫ్ పెడతారని ఇలా డిఫరెంట్ వర్షన్స్ కూడా నడిచాయి. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఏంటంటే, ఈసారి దాదాపు 20 ఎకరాల వాళ్ళ పైగా కూడా ₹1,00,000 కూడా రైతు భరోసా పేరిట అకౌంట్లలో జమ అయ్యాయి. దాన్ని ఇప్పుడు అక్కడక్కడ కూడా విమర్శ చేస్తున్నారు. మొదట రియల్ ఎస్టేట్ భూములు, చెట్లకి, పుట్లకి ఇవ్వమని చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయని ఈ మేరకే ప్రభుత్వము దాదాపు 20 ఎకరాల ఉన్న వాళ్ళకి రైతుల ఖాతాలో కూడా ఈ రైతు భరోసా నిధులు అనేవి జమ అవడం గమనార్హము. ₹1,00,000 అకౌంట్ లో జమ అయిన దాఖలు కూడా ప్రస్తుతం ఉన్నాయని కూడా చెబుతున్నారు. సో ఇప్పుడు ఇన్ని రోజులు దీనిపైన పలు అంటే ప్రస్తుతం విమర్శలు కూడా వచ్చాయి రైతు భరోసా పథకం. ఎందుకంటే ఆ పథకం అమల్లో జాప్యము, అర్హులైన రైతుల ఎంపికల లోపాలు, అలాగే లబ్ధిదారులకు అందాల్సిన మొత్తం అందకపోవడం లాంటివి కూడా పలు విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఒక వెబ్సైట్ కూడా దాంట్లో మెన్షన్ చేసింది, రైతు భరోసా .telangaana.gov. దీని ద్వారా పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ఈ అమలు అంటే పథకాన్ని అమల్లో కూడా చాలా జాప్యం జరిగింది. పథకం ప్రకటించినప్పటి నుండి అమలులో జాప్యం జరుగుతుందని కొంతమంది రైతులు కూడా ఆరోపించారు. దీని కారణంగా రైతులకు ఆర్థిక సాయం ఎక్కువ కాలం వేచి చూడాల్సి వచ్చింది అనేది కూడా. అయితే దీంట్లో ప్రధానంగా అర్హుల ఎంపికల లోపాలు జరిగాయని, అర్హులైన రైతులను ఎంపిక చేయడంలో కొన్ని లోపాలు జరిగాయని కూడా విమర్శలు ఉన్నాయి. కొందరు అర్హులు కాని వారికి కూడా పథకం కింద లబ్ధి పొందుతున్నారని, అర్హులైన రైతులు మాత్రం పథకానికి దూరం అవుతున్నారని విమర్శలు కూడా ప్రభుత్వం ఎదుర్కొంది. లబ్ధిదారులకు అందాల్సిన మొత్తం అందకపోవడము, నిర్ణీత మొత్తం లబ్ధిదారులను అందజేయడంలో జాప్యం లేదా అసలు అందకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తాయనేది కూడా దీని మేరకు ప్రభుత్వం దీని మీద ఆరోపణలు అంటే విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే ఇప్పుడంతా గతంలో ఈ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన రైతు బంధు స్కీమ్ ని ఇప్పుడు తరహా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్ట్యానే
దాదాపు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా అకౌంట్ లో రైతు భరోసా జమ చేయడము గమనార్హము. అయితే దీన్ని కూడా విమర్శిస్తున్నారు అందరూ. మొదట 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మొదట 3 ఎకరాలు, తర్వాత 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా అనే పథకం కింద నిధులు కూడా జమ అయ్యాయి. కానీ ఇప్పుడు వారందరూ కూడా 5 ఎకరాల పైన 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు లేని పొలిటికల్ మోటివ్స్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల పేరిటనే ఎందుకు జమ చేస్తున్నారనేది కూడా క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల సాగులో ఉన్న భూములకు సంబంధించిన రైతు ఖాతాలో నిన్న రాత్రి రైతు భరోసా నిధులు జమ చేశామని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. 75,525 మంది రైతుల ఖాతాలో 65.82 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాగులో లేని సాగుకు అనువు కాని వెంచర్లు చేసిన భూములను రైతు భరోసా నుంచి మినహాయించామని నాగేశ్వరరావు పేర్కొన్నప్పటికీ రైతు భరోసా అనేది కట్ ఆఫ్ పెడతామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు దీనిపైన పరిశీలిస్తామని చెప్పడము, ఇప్పుడు 20 ఎకరాల వరకు వాళ్ళకి కూడా అకౌంట్ల జమ చేయడం ఏంటనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. దీంట్లో సింపుల్ గా అంటే అపోజిషన్ పార్టీస్ దీనిపైన అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఈ 20 ఎకరాలకి వాళ్ళకి దాదాపు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా పథకం అమలు చేసిందనేది అయితే చర్చ నడుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్.